నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. మనం తరచూ మింగే మందు బిళ్లలతో మన పొట్టలోని పేగులకు సమస్యల తాకిడి ఎలా పెరుగుతుందో, మందుల వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, వాటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మందు బిళ్లల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అవి మన అనారోగ్యాన్ని మాయం చేసే అమృత గుళికలని చెప్పుకోవచ్చు. నిజమే. కానీ వాటి వాడకం శృతిమించితే ఆ అమృత బిళ్లలే మన పాలిట విషపు గుళికలవుతాయి. ఈవేళ మనం జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న సమస్యలకు సైతం ఎడాపెడా యాంటీబయాటిక్స్ ను వాడేస్తున్నాం. ఇక పెయిన్ కిల్లర్లు, స్టెరాయిడ్లు, యాంటాసిడ్లు, విరేచనకారుల్ని మనం చాలా తరచుగా వాడుతున్నాం. హై బీపీ, షుగర్, క్యాన్సర్లు, కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక జబ్బులకు నిత్యం ఎన్నో కొన్ని మందు బిళ్లల్ని మింగాల్సిందే. మరి ఇన్ని రకాల మందులు పొట్టలోకి వెడుతున్నప్పుడు అక్కడ ఏమీ కాదా అనే సందేహం మనకు వస్తూ ఉంటుంది. మనం మింగే మందు బిళ్లలతో పేగులకు పెద్ద సమస్యలే వచ్చి పడతాయని చెబుతారు డాక్టర్లు. మందు బిళ్లలతో మన పేగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో, మందుల వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. మనుషులకు జంతువులకు ఏవైనా తేడా ఉందా అంటే, మనుషులకు మందులు వాడాలనే కోరిక తీవ్రంగా ఉంటుంది. జంతువులకు అలాంటి కోరిక ఉండదని అంటారు సుప్రసిద్ధ వైద్యుడు విలియం ఆస్లర్. ఈ అక్షర సత్యానికి మన దగ్గర రోజురోజుకీ పెరిగిపోతున్న మందుల వాడకమే తార్కాణం. ఆకలి పెరగడానికి, అలసట తగ్గడానికి, నిద్ర రావడానికి, విరేచనం కావడానికి, పిల్లలు పుట్టడానికి, బిడ్డలు ఎదగడానికి, ఇలా ప్రతిదానికి ఇవాళ మనం మందుల్ని ఆశ్రయిస్తున్నాం. చీటికి మాటికి ఎడాపెడా మందు బిళ్లల్ని మింగేస్తున్నాం. యాంటీబయోటిక్స్, యాంటాసిడ్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, లాక్సేటివ్స్, ఈ మందు బిళ్లలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. మితంగా వాడితే ఆరోగ్యాన్నిస్తాయి, మితిమీరితే ఉన్న ఆరోగ్యాన్ని సైతం హరిస్తాయి. ముఖ్యంగా ఏళ్ల కొద్దీ మందులు వాడుతున్నప్పుడు వాటి మూలంగా మన పొట్టలోపల పేగులకు తీవ్రమైన సమస్యలు వచ్చి పడతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మనం తీసుకునే మందులన్నీ మనం ఏ లక్ష్యంతో తీసుకున్నా కూడా అవి ప్రయాణించే మార్గంలో, అంటే జీర్ణకోశంలో ఆ మందులన్నీ అబ్జార్బ్ అయ్యి లివర్ ద్వారా రక్త ప్రసారంలో చేరి పనిచేయాల్సిన అవయవంలో పనిచేస్తూ ఉంటాయి. ఈ మార్గంలో ఏంటంటే జీర్ణకోశంలోనూ లివర్లోనూ ఈ మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ని కలుగు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ శాతం మందిలో జరుగుతూ ఉంటాయి. అందుకని మనం మందులు తీసుకోవడం మానేయాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ముందుగా వాటిని గమనించడం, డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళటం, ఆ మందులను ఆపటం, అవసరమైతే వేరే మందులు, దానికి సైడ్ ఎఫెక్ట్స్ నివారించడానికి వేరే మందులు వాడటం చేయాల్సిన అవసరం ఉంది. యాంటీబయోటిక్స్ అన్న పానీయాల మాదిరే ఇవాళ యాంటీబయోటిక్స్ అనేవి మనలో చాలా మందికి నిత్యావసరాలుగా మారిపోయాయి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలు మొదలుకొని మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల వరకు అనేక రకాల యాంటీబయోటిక్ మందుల్ని వాడేస్తుంటాం. అవైనా డాక్టర్ సలహా మేరకు వాడతారా అంటే లేదనేదే సమాధానం. క్రోసిన్, ఆస్ప్రిన్, పారాసెటమాల్, డోలో ఇవన్నీ మనకు తెలిసినవే కదా అని సొంతంగా కొని వాడేస్తుంటారు. మరికొంతమంది ఆరోగ్య విషయాలపై తమకు కరతలామలకం అన్నట్టుగా యాంటీబయోటిక్ మందులు మొదలుకొని అన్ని రకాల మందుల్ని మెడికల్ షాపులకు వెళ్లి సొంతంగా కొనేసి వాడుతుంటారు. మందుల వాడకంలో ఈ రకమైన ధోరణులు ఎంత మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా చీటికి మాటికి యాంటీబయోటిక్ మందుల్ని వాడడం వల్ల వాటి దుష్ఫలితాలు మన పొట్టపైన తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. యాంటీబయాటిక్స్ వాడకం మీద ప్రపంచవ్యాప్తంగా చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే యాంటీబయాటిక్స్కి జీర్ణకోశానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రెండవది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్,
అంటే యాంటీబయాటిక్స్ని సరిగా వాడకపోవటం వలన, మిస్యూజ్ చేయటం వలన ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ రావటం, అంటే యాంటీబయాటిక్స్ భవిష్యత్తులో పనిచేయకుండా పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని రెస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పి చాలా వైద్య సంస్థలు ఇప్పటికే చెప్తా ఉన్నాయి. యాంటీబయాటిక్స్ వల్ల జీర్ణకోశానికి వచ్చిన సమస్యలు ఏంటంటే ఆల్టర్డ్ బౌల్ ఫ్లోరా, అంటే యాంటీబయాటిక్స్ జీర్ణకోశంలో ఉండే ఫ్రెండ్లీ ఆర్గానిజమ్స్ని, మనకి స్నేహంగా ఉండే క్రిములని నిర్మూలించడం ద్వారా జీర్ణకోశానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కలిగజేస్తూ ఉంటాయి. అదేంటంటే ముఖ్యంగా డయేరియా రావచ్చు. అలాగే కొన్ని యాంటీబయాటిక్స్ లివర్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగజేస్తూ ఉంటాయి. ఫ్లూకోనజోల్, కిటోకోనజోల్ వంటి యాంటీ ఫంగల్ ఏజెంట్స్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ లివర్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. అందుకని యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు ఈ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ కనుక వచ్చేట్లయితే వెంటనే ఆపాలి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో పర్టికులర్గా క్లాస్ట్రీడియం డిఫిసిల్ డయేరియా అనే ప్రాణాంతకమైన డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యాంటీబయాటిక్స్ వాడే పేషెంట్స్లో డయేరియా కనుక వచ్చేట్లయితే ఆ డైరెక్షన్లో తప్పకుండా ఆలోచించి దానికి ఎమర్జెన్సీ బేసిస్లో వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. పొట్టలో ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా వెంటనే మరో ఆలోచన లేకుండా డైజిన్, ఒమిప్రోజోల్ లాంటి మాత్రల్ని వేసుకుంటూ ఉంటాం. గ్యాస్, ఎసిడిటీ, పొట్ట ఉబ్బరాన్ని తగ్గించే యాంటాసిడ్ మాత్రల్ని మితిమీరి వాడడం, తరచూ విరేచనకారులకు అలవాటు పడడం మూలంగా పేగుల ఆరోగ్యం దెబ్బతినిపోతూ ఉంటుంది. యాంటాసిడ్లు, విరేచనకారులతో పేగులకు ఎదురయ్యే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెయిన్ కిల్లర్లు, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్, యాంటాసిడ్ మందుల తర్వాత మనం ఎక్కువగా వాడుతున్నది ఈ మందుల్నే. చేత్తో తీసేసినట్టుగా నొప్పులు ఇట్టే మాయమైపోవడం, ఎంత పెద్ద అనారోగ్యమైన చిటికెలో తగ్గిపోవడంతో మనలో చాలా మంది తరచూ పెయిన్ కిల్లర్లకు, స్టెరాయిడ్ మందులకు అలవాటు పడుతున్నారు. కొద్దిగా తలనొప్పిగా అనిపించినా, ఒళ్ళు పులిసినట్టుగా అనిపించినా, కండరాలు నొప్పులుగా ఉన్నా, మోకాళ్ల నొప్పులు, నడుములో నొప్పి బాధిస్తున్నా వెంటనే ఇబుప్రోఫెన్, ఆస్ప్రిన్, పారాసెటమాల్, నిమ్స్లాయిడ్, డైక్లోఫినాక్ వంటి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకుంటున్నాం. అయితే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్ మందులకు అలవాటు పడుతున్న కొద్దీ వాటి మూలంగా మన పొట్ట లోపల మ్యూకోజా పొరలు దెబ్బతిని చిరుగులు ఏర్పడే ప్రమాదం ఉంది. రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి నాళాలు దెబ్బతిని లోపలే రక్తస్రావం జరిగే అవకాశం కూడా ఉంది. పెయిన్ కిల్లర్స్ కీళ్ళ నొప్పులకి, అట్లాగే తలనొప్పి వచ్చినప్పుడు, ఒళ్ళు నొప్పులు వచ్చినా, జ్వరం వచ్చినా వాడుతూ ఉండటం జరుగుతుంది. అంటే పెయిన్ కిల్లర్స్ అంటే బ్రూఫెన్, ఐబుప్రోఫెన్, డైక్లోఫెనాక్, నిమ్సలైడ్ లాంటి మందులు, యాస్పిరిన్ కూడా కొన్ని సందర్భాల్లో వాడటం జరుగుతూ ఉంది. ఈ మందులు వాడటం వలన నొప్పులు తగ్గే అవకాశం ఉంది. కానీ చాలా ఎక్కువ మందిలోనే జీర్ణకోశానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అన్నవాహికలో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. చిన్నపేగులోను, స్టమక్లో, పొట్టలోనూ కూడా అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ అల్సర్స్ ద్వారా రక్తస్రావం అయ్యి కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కలిగే అవకాశం కూడా ఉంది, చాలా అరుదుగా జరిగినప్పటికీ. అలాగే పర్ఫరేషన్, ఆ అల్సర్ స్టమక్ని పర్ఫరేట్ చేయడం ద్వారా ఆపరేషన్ అవసరమయ్యేంత కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ మందులు వాడేవాళ్ళు కడుపు నొప్పి కనుక వచ్చేట్లయితే వెంటనే మందులు ఆపేసేసి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఈ మందులకు జీర్ణకోశాలకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్సే కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ కలుగు చేసే అవకాశం కూడా ఉంది. అందుకని మలమూత్ర విసర్జనలకు సంబంధించిన ఇబ్బందులు కనుక ఉండేట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది ఈ మందులు వాడేవాళ్ళు. నిమ్సలైడ్ గురించి ఒక ప్రత్యేకమైన నోట్ ఏంటంటే, నిమ్సలైడ్ ప్రపంచంలో చాలా దేశాలలో లైసెన్స్ ఇవ్వబడని మందు. దురదృష్టవశాత్తు మన దేశంలో మాత్రం నిమ్సలైడ్ ఇప్పటికి కూడా విరివిగా లభిస్తూనే ఉంది. నిమ్సలైడ్ నొప్పి తగ్గటానికి, పర్టికులర్గా పిల్లల్లో నిమ్సలైడ్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం, అసలు వాడకుండా ఉండటం చాలా మంచిది. మన దేశంలో కూడా నిమ్సలైడ్ లభ్యం కాకుండా చేయటం చాలా ముఖ్యం. నిమ్సలైడ్ వలన
అల్సర్స్, జీర్ణకోశంలో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ అల్సర్స్ నుంచి రక్తస్రావం వచ్చే అవకాశం ఉంది, పర్ఫొరేషన్ వచ్చే అవకాశం ఉంది, లివర్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్, మూత్రపిండాలకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువగా అవకాశం ఉంది. నిమిసలైడ్ని నైస్ అనే పేరుతో కూడా మార్కెట్ చేస్తూ ఉంటారు. నైస్ ఈజ్ నాట్ నైస్ అనేది ఒక నానుడైపోయింది వైద్య ప్రపంచంలో ఇప్పుడు. అలాగే స్టీరాయిడ్ మందులు, స్టీరాయిడ్స్ వాడేవాళ్ళు కూడా నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడేవాళ్ళలాగానే జీర్ణకోశంలో పుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. స్టీరాయిడ్స్, నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ రెండు వాడేటప్పుడు తప్పకుండా ఒమిప్రజోల్ లాంటి మందులు వాడటం ద్వారా ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాన్ని కొంత మనం తగ్గించవచ్చు. అలాగే స్టీరాయిడ్స్ వల్ల మిగిలిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇసోఫాగస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాని ద్వారా మింగటానికి సంబంధించిన సమస్యలు, జీర్ణం కావడానికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మిగిలిన సైడ్ ఎఫెక్ట్స్కి వస్తే ఎక్కువ కాలం స్టెరాయిడ్స్ వాడే వాళ్ళలో ఆస్టియోపోరోసిస్, బోన్ థిన్నింగ్ కూడా వస్తూ ఉంటుంది. అందుకని స్టెరాయిడ్స్ వాడేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఉంది, పర్టికులర్గా దీర్ఘకాలం స్టెరాయిడ్స్ వాడేవాళ్ళందరూ. యాంటాసిడ్స్ పొట్టలో ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా ముందుగా మనకు గుర్తొచ్చే మందులు ఇవే. తిన్నది అరగక అజీర్తి బాధలు మొదలైనప్పుడు వెంటనే డైజిన్ బిళ్ళ వేసుకుంటాం, లేదంటే జెలసిల్ ద్రావణాన్ని తాగేస్తాం. ఇక గ్యాస్ ట్రబుల్ ఉన్నట్లయితే ప్రోటాన్ ఇన్హిబిటార్స్ మందులు ఇంట్లో ఉండి తీరాల్సిందే. సాధారణ జెంటాక్ మొదలుకొని ఓమిప్రోజోటో, రజోడి మాత్రల వరకు అనేకం వాడుతుంటాం. ఈ యాంటాసిడ్లతో గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల బాధలు తగ్గడం మాట ఎలా ఉన్నా ఏళ్ల కొద్దీ వీటిని వాడుతున్నప్పుడు వాటి మూలంగా పేగులకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పేగుల్లో లోపలి గోడలు ఎర్రగా కందిపోయి వాపు రావడం, పేగుల్లో పూత, పుండ్లు పడడం, వాటి నుంచి రక్తం కారడం, ఇలా అనేక సమస్యలు కనిపించే అవకాశం ఉంది. ఇక మలబద్ధకం నుంచి ఉపశమనం కోసం వాడే విరేచనకారుల మూలంగా పొట్టలోపల ఉండే మంచి బ్యాక్టీరియా కూడా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దీంతో పేగుల్లో సమస్య బెడద మరింత పెరుగుతుంటుంది. యాంటాసిడ్ మందులు ముఖ్యంగా 3 రకాలుగా ఉన్నాయి. మొదటిది ఏంటంటే మెగ్నీషియం, అల్యూమినియం ఉన్న యాంటాసిడ్స్. మెగ్నీషియం డయేరియా కాజ్ చేస్తుంది, అల్యూమినియం కాన్స్టిపేషన్ కాజ్ చేస్తుంది, మలబద్ధకం కాజ్ చేస్తుంది. ఈ యాంటాసిడ్స్ వాడేటప్పుడు మలబద్ధకం కానీ విరోచనాలు కానీ అయ్యేట్లయితే వెంటనే ఐడెంటిఫై చేసి ఈ మందుల్ని ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. వేరే రకంగా చూసుకుంటే ఈ యాంటాసిడ్స్, మెగ్నీషియం, అల్యూమినియం ఉన్న యాంటాసిడ్స్ జనరల్గా చాలా సేఫ్ యాంటాసిడ్స్గా చెప్పుకోవచ్చు ఈ 2 సైడ్ ఎఫెక్ట్స్ తప్ప. రెనిటిడిన్, సిమిటిడిన్ లాంటి యాంటాసిడ్స్ ఉన్నాయి, వాటి వలన జీర్ణకోశానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్, అట్లాగే ఒమిప్రజోల్ గ్రూప్కు సంబంధించిన మందుల వలన కూడా జీర్ణకోశానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. జనరల్గా సేఫ్ మెడిసిన్స్ కాబట్టి ధైర్యంగా వాటిని వాడవచ్చు. మలబద్ధకం ట్రీట్మెంట్కి వాడే లాక్సిటివ్స్ 100ల కొద్దీ ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి. వీటిలో కొన్ని రకాల లాక్సిటివ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇరిటెంట్ లాక్సిటివ్స్ అంటే డల్కోలాక్స్ లాంటి ఇరిటెంట్ లాక్సిటివ్స్ పేగుల కదలికని కొంత డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే పారాఫిన్ బేస్డ్ లాక్సిటివ్స్ కనుక వాడేట్లయితే ఆహారానికి సంబంధించి ఆహారం అబ్జార్ప్షన్తో ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం, అలాగే విరోచనం పాస్ చేయడానికి ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆయిలీగా ఉంటాం, ఆయిలీ మోషన్స్ పాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ క్రెమాఫిన్ బేస్డ్, ఈ పారాఫిన్ బేస్డ్ లాక్సిటివ్స్ను కూడా వాడకుండా ఉండటం మంచిది. లాక్సిటివ్స్ను వాడాల్సిన అవసరం కనుక వచ్చేట్లయితే ఫైబర్ బేస్డ్ లాక్సిటివ్స్, ఫైబోజెల్ లాంటి ఫైబర్ బేస్డ్ లాక్సిటివ్స్ కానీ, లాక్టోస్, లాక్టిలాల్ లాంటి లాక్సిటివ్స్ని కానీ వాడటం మంచిది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎక్కువగా లాక్సిటివ్స్ వాడే వాళ్ళలో, ముఖ్యంగా పెద్దవారిలో డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత డయేరియా వచ్చినప్పుడు వెంటనే లాక్సిటివ్స్ ఆపేసేసి రొటీన్గా లాక్సిటివ్స్ వాడటం అలవాటు అయ్యి అట్లాగే వాడకుండా వెంటనే వాటిని ఆపటం కూడా చాలా అవసరం. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది మన నానుడి. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చిపెట్టే మందుబిళ్లల విషయంలో ఈ సూత్రం 100కి 100 పాళ్లు వర్తిస్తుంది. అమృతపు గుళికల్లాంటి మందు బిళ్లల్ని మితంగా డాక్టర్ సలహా మేరకు వాడుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మందుల వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, మందుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, కిడ్నీ వ్యాధులు, కీళ్ల నొప్పులు. ఒక వయసు తర్వాత మనలో చాలా మందికి వీటితో సహజీవనం తప్పడం లేదు. ఈ దీర్ఘకాలిక జబ్బుల్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రతినిత్యం గుప్పెళ్ల కొద్దీ మందు బిళ్లల్ని మింగాల్సొస్తోంది. ఏళ్ల తరబడి ఇలా అనేక రకాల మందుల్ని పొట్టలోకి నెట్టడం వల్ల ఆ మందుల తాలూకు దుష్ఫలితాలు ముందుగా మన పేగులపైనే ప్రభావం చూపిస్తాయి. హై బీపీ, షుగర్ మందులకు తోడుగా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్ మందులు కూడా జత కలుస్తున్నప్పుడు దుష్ఫలితాల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తపోటు మందులు పెయిన్ కిల్లర్స్తో ప్రతిచర్యల్ని జరిపి పేగుల్లో ప్రమాదకర సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అలాగే నెలల తరబడి వాడే గర్భనిరోధక మాత్రలు కూడా మన పేగులపై ప్రభావాన్ని చూపించేవేనని చెబుతారు డాక్టర్లు. డయాబెటిస్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, హైపర్ టెన్షన్ ఇటువంటి వ్యాధులకు కూడా దీర్ఘకాలం మందులు వాడే అవకాశం ఉంటుంది. వీటిలో కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిస్కి వాడే మెట్ఫార్మిన్ డిస్పెప్సియా, అజీర్తిని కలుగు చేస్తూ ఉంటుంది. చాలామందిలో ఆకలి లేకపోవటం ఇటువంటి ఎఫెక్ట్స్ని కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్స్ కనుక ఆకలి లేదని చెప్పేట్లయితే వెంటనే మెట్ఫార్మిన్ని కారణంగా చూసి దానికి ఆల్టర్నేటివ్ మందు వాడటం చాలా అవసరం. అలాగే హైపోథైరాయిడిజం తీసుకునే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వలన ఎక్కువగా తీసుకున్నట్లయితే విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కనుక థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి విరోచనాలు అయ్యేట్లయితే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా తీసుకుంటున్నారేమో అన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బీపీకి సంబంధించిన మందులు కూడా జీర్ణకోశానికి సంబంధించిన మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఇంతకుముందు మనం వాడే మిథైల్ డోపా అనే మెడిసిన్కి లివర్ సిరోసిస్ వస్తుంది. అందుకని దాని వాడకం పూర్తిగా తగ్గించేసేయటం జరిగింది. ఈ బీపీకి వాడే మందుల్లో కొన్ని డయూరిటిక్స్ని కూడా వాడటం జరుగుతూ ఉంది. వాటి వలన ఏంటంటే ఎలక్ట్రోలైట్స్కి సంబంధించిన ఇబ్బందులు, పొటాషియం తగ్గి పొట్ట ఉబ్బరం రావటం, అట్లాగే సోడియం తగ్గి వీక్గా ఉండటం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అందుకని దీర్ఘకాలికమైన జబ్బులకు, వ్యాధులకు మందులు తీసుకునే వాటిలో జీర్ణకోశానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కనుక వచ్చేట్లయితే ఆ మందుల వల్ల వచ్చిందేమో అన్న ఆలోచన చేయటం చాలా ముఖ్యం. పిల్స్ వాడటం చాలా ఎక్కువగా ఉంటుంది. వైద్యపరమైన కారణాలకు కానీ, పిల్లలు పట్టకుండా ఉండటం కానీ పిల్స్ వాడటం అనేది చాలా ప్రాచుర్యంలో ఉంది. పిల్స్ వలన అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ వంటి జీర్ణకోశానికి సంబంధించిన పూత ఉన్నవారికి అది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అట్లా పిల్స్ వాడేవారికి జీర్ణకోశ సంబంధించిన డిస్టర్బెన్స్ కనుక వచ్చేట్లయితే ఆ రెండు వ్యాధులు సస్పెక్ట్ చేసి వాటిని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జీర్ణకోశం బయటకు వచ్చేట్లయితే రక్తనాళాలకి, కాళ్ళలో ఉన్న రక్తనాళాల్లోనూ వాటిలోనూ గడ్డలు వచ్చి, అలాగే ఊపిరితిత్తుల్లో రక్తనాళాల్లో గడ్డలు వచ్చి పల్మనరీ ఎంబోలిజం వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాళ్ళ నొప్పులు ఉన్నవారికి కానీ, ఆయాసం ఉన్నవారికి కానీ ఈ రకమైన క్లాట్స్ని సస్పెక్ట్ చేసి వెంటనే వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రకమైన కామెర్లు, కోలిస్టాటిక్ జాండిస్ రావడానికి అవకాశం ఉంది పిల్లు తీసుకునే వారిలో. లివర్కి సంబంధించిన గడ్డలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. శరీరంలో ఏమాత్రం మార్పు వచ్చినా కూడా వెంటనే వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది పిల్స్ తీసుకునేవారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిరుత్సాహపడకుండా సరైన జాగ్రత్తలతో అవసరమైన మందులు వాడటం అనేది చాలా ముఖ్యం. అనారోగ్యాన్ని దూరం చేసి మనకి స్వాస్థతను చేకూర్చిపెట్టే అమృత గుళికల్లాంటి మందు బిళ్ళల్ని మనం ఎప్పుడూ మితంగానే వాడుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా, మందుల చీటీ లేకుండా, తెలిసిన మందులే కదా అన్న ధీమాతో సొంతంగా మందులు వాడడం అంటే మన ప్రాణాల్ని పణంగా పెట్టడమేనని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా నొప్పి నివారణలు, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్ మందుల వాడకంలో 1-2 సార్లు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం. పరగడుపులో తిన్న తరువాత మందుల్ని వేసుకోమని డాక్టర్ చెప్పినప్పుడు అలాగే వేసుకోవాలి. మందు బీళ్లల్ని మింగిన తర్వాత సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగాలి. మందు బీళ్లల వాడకంలో ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మందులతో వచ్చే దుష్ఫలితాల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. పొట్టలోని పేగుల్నే కాదు, మొత్తంగా శరీరాన్నే చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు. మందులనేవి 2 వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. మితంగా వాడుకుంటే ఆరోగ్యాన్ని చేకూర్చి పెడతాయి. మందుల వాడకం గాడి తప్పితే మన ఆరోగ్యము గాడి తప్పుతుంది. లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి.
కాబట్టి మందుల వాడకంలో ఎప్పుడూ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.